కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని మరోసారి నిరూపించామన్నారు మంత్రులు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగ పత్రాలు అందించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు మినిస్టర్స్. ఇటు జిల్లాలో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రజా అవసరాలే ఎజెండాగా పనిచేస్తున్నామని చెప్పారు మినిస్టర్స్. ఈ నెల 25న కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 25న రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇటు బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్రంలో కరెంటు ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని కొందరు తప్పుడు ప్రచారం చేశారన్నారు. కానీ కాంగ్రెస్ అంటే కరెంట్ అని మరోసారి నిరూపించామన్నారు. ప్రజాభవన్లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు బట్టి, మంత్రి కోమటిరెడ్డి. నిర్వాసితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు కోమటిరెడ్డి. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని, వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిచిందని చెప్పారు. ఆ వారంలో చేయాల్సిన పని పూర్తిగా అవుతే ఎందుకు కావట్లేదని ప్రతి వారం కూడా దాన్ని రివ్యూ చేసే కార్యక్రమం చేపట్టబట్టే ఈరోజు త్వరితగతిన ఇప్పటికే మనం 2 యూనిట్లని మనం అంకితం చేయగలిగాం, గ్రిడ్కి కలపగలిగాం అక్కడి నుంచి పవర్ ప్లాంట్. కానీ ఇప్పటికే 2 యూనిట్లు ప్రారంభించి జనవరిలోపు మొత్తం యూనిట్లు కూడా కంప్లీట్ చేసి ప్రొడక్షన్ తీసుకొచ్చే విధంగా 20 నెలల్లోనే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడ్డదంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఫాలోఅప్ చేస్తుంది. జిల్లాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సరఫరాపై సచివాలయంలో ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. డిమాండ్ తక్కువగా ఉన్న జిల్లాల నుండి డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు యూరియాను తరలించి రైతులకు అందించాలని ఆదేశించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో అనుకున్న స్థాయిలో ఉత్పత్తి కాకపోవడంతో రాష్ట్రంలో కొరత ఏర్పడిందని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి యూరియాను వీలైనంత త్వరగా తీసుకొచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమరగిరిలో ఐలాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. సోమశిల వెల్నెస్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా ఐలాండ్ నిర్మిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. సోమశిల విఐపి ఘాట్ బోటింగ్ పాయింట్ కోసం ట్రెంచింగ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. దశాబ్దాల నుంచి ఈ టూరిజం సెక్టార్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది. టూరిజం కార్పొరేషన్ కూడా ఆదాయం పెంచే కార్యక్రమం అందులో భాగంగా ఇవన్నీ కూడా చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. ఎన్నికల హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి జాతరలో భాగంగా పలు పనులకు భూమి పూజలు చేశారు. మౌలిక వసతులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు వివేక్. కేవలం కమిషన్ల కోసము తుమ్మిడిగట్ట నుంచి ఇక్కడ మేడిగట్టకు తీసుకురావడం జరిగింది కాళేశ్వరంకి. అందు గురించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రాజెక్టు కమిషన్ వల్ల కట్టినారో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మహబూబాబాద్ లో పర్యటించారు మంత్రి సీతక్క. గంగారం, కొత్తగూడ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు అందిస్తామన్నారు సీతక్క. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరించాలన్నారు సీతక్క. హైదరాబాద్ గచ్చిబౌలిలోని హైటెక్స్ లో స్పోర్ట్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు మంత్రి వాకిటి శ్రీహరి. సిటీలో హెల్త్ అండ్ ఫిట్నెస్ పై అవగాహన కల్పించడానికి ఇలాంటి మారథాన్ రన్లు, ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయన్నారు మంత్రి వాకిటి. స్పోర్ట్స్ పై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది సర్కార్. 1623 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు భర్తీ చేయాలని డిసైడ్ అయింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్ లో 1616, ఆర్టీసీ హాస్పిటల్లో 7 పోస్టులు భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 8 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చింది. ఆరోగ్య శాఖలో ఇప్పటికే 8000 పోస్టులు భర్తీ చేసింది సర్కార్. తాజాగా మరో 7000 పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ లో విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్ల తొలగింపుపై కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. లైసెన్స్ లేని కేబుల్స్ అన్నింటినీ తొలగించాలని ఆదేశించింది. ఇటు రామంతపూర్ ఘటనపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు జస్టిస్ భీమపాక నగేష్. ఘటనపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని ప్రశ్నించారు. కొంతమంది విద్యుత్ అధికారుల జేబులు బరువెక్కుతున్నాయని కామెంట్ చేశారు.
బర్త్డే రోజు కేక్ కోయాల్సిన బాలుడు తండ్రికి తలకొరివి పెట్టిన ఘటన కలిచివేసిందని అన్నారు జస్టిస్ నగేష్. గ్రేటర్లో విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్ల తొలగింపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లైసెన్స్ తీసుకున్న కేబుల్లు తప్ప విద్యుత్ స్తంభాలకు మరే కేబుల్ వైర్లు ఉండొద్దని ఆదేశించింది. ఎయిర్టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన జస్టిస్ భీమపాక నగేష్ ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామంతపూర్ ఘటనను ఆయన ప్రస్తావించారు. బర్త్డే రోజే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడి ఘటనపై ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేక్ కట్ చేయాల్సిన 9 ఏళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలిచివేసిందన్నారు. విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారే చేతులు దులుపుకుంటే ఎలా అని ప్రశ్నించారు జస్టిస్ భీమపాక నగేష్. ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరని నిలదీశారు. పసి హృదయం పగిలిపోయిందని, దీనికి అందరం బాధ్యులమేనని చెప్పారు. సమాజం సిగ్గుతో తలదించుకోవాలని, చలనరహిత చట్టాలతో ప్రజల ప్రాణాలు ఎలా కాపాడగలమని ప్రశ్నించారు. వైర్ల బరువుతో స్తంభాలు ఒరిగిపోయాయన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూళ్లతో కొందరు ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయన్నారు. ఒకరినొకరు నిందించుకోవద్దని, ఇలాంటివి పునరావృతం కానివ్వొద్దని సూచించారు. స్తంభాలపై అన్ని వైర్లు నలుపు రంగులో ఉన్నందున గుర్తుపట్టలేకపోయామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పగా, కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని మాత్రం బాగానే గుర్తుపడతారని కామెంట్ చేశారు జస్టిస్ నగేష్ భీమపాక. రామంతపూర్ ఘటన తర్వాత అలర్ట్ అయిన విద్యుత్ శాఖ యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లను కట్ చేస్తోంది. దీనిపై కేబుల్ ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని సర్కారు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై స్టే కావాలంటూ కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన స్టే పిటిషన్ను తిరస్కరించింది హైకోర్టు. దీంతో ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసి అభివృద్ధి కోసం అన్ని ఏర్పాట్లు చేసి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టిమేట్స్ ను భారీగా పెంచి దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు గులాబీ లీడర్లు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వలేమంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కేసీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ ను కలిశారు హరీష్ రావు. హైకోర్టు స్టే నిరాకరించడంతో తదుపరి చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. హైకోర్టులోనే పోరాడాలా లేక సుప్రీంకు వెళ్లాలా అనే దానిపై బీఆర్ఎస్ ఆలోచిస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ హరీష్ రావులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అసెంబ్లీలో నివేదికపై చర్చించిన తర్వాతే చర్యలుంటాయని ప్రభుత్వం తెలిపింది. పబ్లిక్ డొమైన్లో రిపోర్ట్ ఉంటే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏజీకి సూచించింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిద్ధమవుతోందని మండిపడ్డారు కేటీఆర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మూసీ అభివృద్ధి కోసం అన్ని ఏర్పాట్లు చేసి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టిమేట్స్ ను భారీగా పెంచి దోపిడీకి తెరలేపిందని అన్నారు కేటీఆర్. హుజురాబాద్ లో పలువురు బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కండువా కప్పుకున్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకున్నా కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ లీడర్లు. సిటీ సమస్యలకు నిలయంగా మారినా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ తీరు సరిగా లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. జీవో 49 రద్దు చేసే వరకు పోరాడతామన్నారు కమలం నేతలు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని మరోసారి చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. రబీ సీజన్ కు సంబంధించిన 270 మెట్రిక్ టన్నుల స్టాక్ రాష్ట్ర సర్కార్ దగ్గర ఉందన్నారు. అసలు రబీ సీజన్ ప్రారంభం కాకముందే కొరత అని కాంగ్రెస్ భయానక వాతావరణం సృష్టించిందని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. బస్తా మీద ప్రింట్ అయ్యేది 265 రూపాయలు, మళ్ళీ 400 రూపాయలకు అదే బస్తాను అమ్ముతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు అప్పగించి ఎందుకు చూస్తుంది? ఎవరు అమ్ముతున్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? అది ప్రజల డబ్బు. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నా అది ప్రజల డబ్బే, రైతుల డబ్బే. అది సబ్సిడీ ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ప్రజల డబ్బే. అది
ఆ రకంగా ఒక బస్తా బ్లాక్ మార్కెట్కి వెళ్తే ఎవరు బాధ్యత అని అడుగుతాను. హైదరాబాద్ సిటీలో సమస్యలు పరిష్కరించాలంటూ సేవ్ హైదరాబాద్ పేరుతో సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు బీజేపీ నేతలు. సెక్రటేరియట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇక మరోవైపు సెక్రటేరియట్ ముట్టడి కోసం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేసి మోయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు రామచంద్రరావు. ఇచ్చిన ఏ హామీ అమలు చేయట్లేదన్నారు. అరెస్టులతో బీజేపీని ఎవరూ ఆపలేరన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. వానాకాలం వస్తుంది, ప్రజల ఒక సమస్యను పట్టించుకోండి అంటే ఇటు జిహెచ్ఎంసీ పట్టించుకోలేదు, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు, ఇటు ఒక ప్రభుత్వం ఒక యంత్రాంగం పట్టించుకోవట్లేదు. హైదరాబాద్లోనే కాదు, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక అరెస్ట్ చేశారు. పౌర సంబంధించిన అన్ని వసతులు అన్ని ఒక సౌకర్యాలు వారికి వచ్చేటట్టు పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ. ఈ పోరాటాన్ని ఇప్పటితో కాదు, ఇది కొనసాగిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. చేవేళ్లలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న రామచంద్రరావును ఎందుకు అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ సర్కార్ కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తుందన్నారు. అరెస్టు చేసిన రామచంద్రరావుతో పాటు నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిరంకుశ విధానాలు ఆపకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు సంజయ్. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జరగకుండా కాంగ్రెస్ వ్యవహరించిందని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. తెలుగువారిని కాంగ్రెస్ పార్టీని అవమానించిందని చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పారు. స్థానికంగా సమస్యలుంటే చర్చించుకుంటే సరిపోతుందని, మార్వాడీలు గో బ్యాక్ అనడం సరికాదన్నారు లక్ష్మణ్. గతంలో వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే మరి ఆ రోజు మీకు తెలుగువాడు, తెలుగు ప్రేడ్ గుర్తు రాలేదా? 4 రాష్ట్రాల గవర్నర్గా కొనసాగినటువంటి అనుభవజ్ఞటువంటి సిపి రాధాకృష్ణ గారిని తమిళనాడు నుంచి ప్రకటించడం మొత్తం సర్వత్రా కూడా హర్షం వ్యక్తమవుతుంది, స్వాగతిస్తా ఉన్నారు. భారతదేశంలో ఏ ప్రాంతం వల్లైనా ఎక్కడైనా వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. జీవో 49 పై అసెంబ్లీలో పోరాటం చేస్తామన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు జీవనోపాధి లేకుండా చేస్తోందని విమర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ జీవో 49 రద్దు కోసం దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే ఈ జీవో రద్దయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తారని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లికి బిడ్డను దూరం చేసినట్టు ఈరోజు గిరిజన బిడ్డలందరినీ కూడా ఒక్కసారి అక్కడి నుంచి ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ గిరిజన బిడ్డల కోసం ఈరోజు డాక్టర్ పాల్వాయి హరీష్ గారు పోరాటం చేస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు వివిధ వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడతామన్నారు బీజేపీ నేతలు. ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుండి బయటకు రావాలన్నారు ప్రధాని మోదీ. ఆత్మ నిర్భర్ భారత్తో కొత్త శిఖరాలను సాధిస్తామని చెప్పారు. బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించారు మోదీ. గయాలో 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు, కోల్కతాలో 5,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోదీ. గతంలో కొందరు పాలకులు బీహార్ను అంధకారంలోకి నెట్టారన్నారు ప్రధాని మోదీ. గత పాలకుల వల్లే వేలాది మంది వలస వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ భాగస్వామ్యం అభివృద్ధి కోసం పనిచేస్తోందని తెలిపారు. బీహార్లోని గయాలో 13,000 కోట్ల పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. గయా నుండి ఢిల్లీ వరకు నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బెగుసరాయ్లోని నేషనల్ హైవే 31 గంగా నదిపై నిర్మించిన అవుంటా సిమారియా వంతెన ప్రాజెక్టును బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు మోదీ. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా కొత్త బిల్లును తీసుకొచ్చామన్నారు ప్రధాని. 50 గంటలు జైలు శిక్ష అనుభవించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు 30 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవిస్తే ప్రధాని అయినా, సీఎం అయినా, మినిస్టర్స్ అయినా ఎందుకు పదవులు కోల్పోకూడదని ప్రశ్నించారు. जब ये कानून बन जाएगा तो प्रधानमंत्री हो या मुख्यमंत्री या फिर कोई भी मंत्री, उसे गिरफ्तारी के 30 दिन के अंदर जमानत लेनी होगी और अगर जमानत नहीं मिली तो 31वें दिन उसे कुर्सी छोड़नी पड़ेगी.
తర్వాత వెస్ట్ బెంగాల్లోని కోల్కతా వెళ్లారు మోదీ. అక్కడ పలు మెట్రో రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్, శంతను ఠాకూర్లు ప్రధాని మోదీని సత్కరించారు. మెట్రో ప్రాజెక్టులో పాల్గొన్న విద్యార్థులు, నిర్మాణ కార్మికులతో ముచ్చటించారు. జెస్సోర్ రోడ్ మెట్రో స్టేషన్ నుండి జైహింద్ విమన్ బందర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి నుండి మన దేశం బయటికి రావాలన్నారు ప్రధాని మోదీ. ఆత్మనిర్భర భారత్తో కొత్త శిఖరాలను సాధిస్తామన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయమైందుకు రుజువు అన్నారు. ఈ విజయం వెనుక ఉన్న అతిపెద్ద శక్తి మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలని స్పష్టం చేశారు మోదీ. कि दूसरों पर निर्भरता यानी आत्मसम्मान पर चोट, इसी स्थिति से हमें देश को बाहर निकालना है. इसलिए आज देश ने आत्मनिर्भरता का मूल मंत्र लेकर के नई ऊंचाइयों को प्राप्त करने का फैसला लिया है. వెస్ట్ బెంగాల్లో నేరాలు, అవినీతి పార్టీగా టీఎంసీ గుర్తింపు పొందిందని విమర్శించారు మోదీ. రాష్ట్రంలో టీఎంసీ అధికారంలో ఉన్నంత వరకు ఎలాంటి అభివృద్ధి జరగదన్నారు మోదీ. టీఎంసీని ఓడించినప్పుడే నిజమైన మార్పు వస్తుందన్నారు. నేరస్తులు, అవినీతి పరులు అధికారంలో కాదు, జైలులో ఉండాలన్నారు మోదీ. इसलिए बंगाल को चाहिए सच्चा परिवर्तन, आशोल परिवर्तन, परिवर्तन जो बेटियों को सुरक्षा दे, परिवर्तन जहां अपराधी और भ्रष्टाचारी सरकार में नहीं जेल में होंगे. బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కరోజు పర్యటనలో 18,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోదీ. That's all for now.